మన్యం జిల్లా కురుపాంలో పచ్చకామెర్ల వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. వారం వ్యవధిలోనే కామెర్లతో 2 విద్యార్థులు మృతి చెందగా ప్రస్తుతం 10ల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు కామెర్లకు కారణమేంటి? అధికారులు ఏం చెప్తున్నారు? మన్యం జిల్లాను పచ్చకామెర్లు విషజ్వరాలు కలవరపెడుతున్నాయి. ఏకలవ్య గురుకుల పాఠశాలలోని 100 మంది విద్యార్థులు ఒకేసారి పచ్చకామెర్ల వ్యాధికి గురికావటం స్థానికంగా కలకలం రేపింది. బాధిత విద్యార్థులకు కురుపాం, పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. కామెర్లతో విద్యార్థినులు మృతి చెందడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కామెర్ల బాధిత విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. పరిస్థితిపై కలెక్టర్, వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో, దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్ గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.